50 ఇస్తా అంటే అది చీలికలు వస్తాయి పార్టీల మధ్య. సో ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ పార్టీ అక్కడ అధికారంలో ముఖ్యమంత్రిలో ఉన్నారు కాబట్టి, హైయెస్ట్ వాళ్ళదే కాబట్టి, సో అక్కడ పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబు గారికి ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేయొద్దని చెప్పేసి ఆయన ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు. రేవంత్ లేఖాస్త్రం, మెట్రోపై భేటీ నిర్ణయాలు అమలు కావట్లే, కేంద్ర మంత్రులు ఖట్టర్ కిషన్ రెడ్డిలకు సీఎం లేఖలు. ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి లేఖాస్త్రం స్పందించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడంతో పాటు తొలి దశ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఈ మెట్రో ఇది ఏవైతుందో అది బాగా ప్రతిరోజు కూడా ఒక చర్చకు వస్తూ ఉంది. మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు రాసి ప్రాజెక్టు పురోగతిపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత నెల 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి తన లేఖల్లో ప్రస్తావించారు. మెట్రో తొలిదశ ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ, 2వ దశ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణలపై సమగ్ర అధ్యయనం నిర్వహించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించేందుకు అంగీకారం కుదిరిందని గుర్తు చేశారు. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఎస్బీఐ క్యాప్స్కు అప్పగించాల్సిన విధి విధానాలను ఇప్పటి వరకు ఖరారు చేయలేకపోవడం, అధికారిక నియామకంలో ఆలస్యం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ జాప్యం కారణంగా మెట్రో తొలిదశ నిర్వహణలో అనిశ్చితి నెలకొనడమే కాకుండా 2వ దశ వివరాత్మక ప్రాజెక్టు నివేదికల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు కూడా ఆలస్యం అవుతున్నాయని వివరించారు. ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యమైతే నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే మెట్రో 2వ దశ విస్తరణ అత్యంత కీలకమని, ఇందులో ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎస్బీఐ క్యాప్స్కు నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలయ్యేలా చూడాలని ఇద్దరు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. అయితే దీంతో మెట్రో తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి అవడంతో పాటు 2వ దశ విస్తరణ పనులకు కూడా వేగం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిండు. ఏదైతే ఇప్పుడు తొలి దశ ప్రాజెక్టును మెట్రోను స్వాధీనం చేసుకొని అదేవిధంగా 2వ దశ మెట్రో విస్తరణ కూడా చేయాలన్నటువంటి ఉద్దేశంలో ప్రస్తుతం రేవంత్ సర్కార్ చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర మంత్రులకు మనోహర్ లాల్ ఖట్టర్, అదేవిధంగా మన కిషన్ రెడ్డి, ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆయన మెసేజ్ చేయడం లేఖలు రాయడం జరిగింది. సో ఇవి జరుగుతున్నాయి, ఇవి ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎంత త్వరగా అంత చేస్తే నిర్మాణ పనులు అంత వేగంగా అయిపోతాయి, మీరు జాప్యం చేస్తే చాలా ఆలస్యం అవుతాయని చెప్పేసి అందులో లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు 2వ దశ విస్తరణ అంటే ఇప్పటికీ మొదటి దశలో మనకు హైదరాబాదులో మెట్రో అయితే ఉన్నది, కానీ కొన్ని ప్రాంతాలు ఇప్పుడు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అటు మేయాపూర్ బయట షేర్లింగంపల్లి కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, అటు గచ్చిబౌలి సైడు ఈ రూట్లలో లేదు ఏది మెట్రో. అయితే 2వ దశ విస్తరణ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడైతే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే మెట్రో లేదో ఆ ప్రాంతంలో సైతం మరొకసారి 2వ దశ మెట్రో పనులను నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన లేఖ రాయడం జరిగింది కేంద్ర మంత్రులకు. ప్రభుత్వ భూమి 100 కోట్లు, 22A ఉన్న ఆగని అక్రమ నిర్మాణాలు, కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్, ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించాలంటున్న స్థానికులు. ఇది కథ. ఇంత మంచి క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఆ కోర్టు పరిధిలో ఉన్నా కూడా డోంట్ కేర్,
కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం దాన్ని న్యూట్రల్గా అంటే ఆపేయాలి అక్కడికి ఆ కోర్టు నుండి అది ఏదో ఒకటి రెస్పాండ్ రియాక్షన్ వచ్చే వరకు. కానీ అక్కడ అట్లా లేదు. ఇగో జరుగుతున్నాయి పనులన్నీ కూడా. షేర్లింగంపల్లి మండలం కానామేట్లో అక్రమ నిర్మాణదారులు పెట్టరేగిపోతున్నారు. సర్వే నెంబర్ 11/33, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా బహుళంతస్తుల నిర్మాణాలు సాగిస్తున్నప్పటికీ అటు రెవెన్యూ ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారంటూ కొందరు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదని, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడలేకపోవడంతో 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది కథ. కానామేట్ సర్వే నెంబర్ 11/33, 11/34లో సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా బహుళంతస్తుల నిర్మాణాలు సాగిస్తున్న అప్పటికీ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత భూమి ప్రభుత్వ భూములని 22A కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ డోంట్ కేర్ అంటూ అక్రమ నిర్మాణదారులు పేటరేగిపోతూ నిర్మాణాలు సాగిస్తున్నారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురవుతుంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎవరికైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు లైట్ తీసుకొని పాపం ఎలాంటి ఏది లేక ఏదో దగ్గర గూడేసుకున్నటువంటి వాళ్ళని ఆ జేసీబీలతో తీసి పడేసి వాళ్ళని పంపించడం అనేది చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. విమర్శలు ఆటోమేటిక్గా వస్తాయి. ఖచ్చితంగా అధికారులు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? అధికారులు దగ్గర మనం చూసినాం, అక్రమంగా ఏది కట్టినా ఏది చేసినా కూడా తీసి పారేస్తున్నారు కదా. మరి ఇలాంటి పెద్ద పెద్ద వాడికి ఎందుకు అలా అధికారులకు కనిపించదు? ఇది షేర్లింగంపల్లి కానామేట్లో 11/33 కావచ్చు, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అడ్డగోలుగా కడుతురట. మరి అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? స్థానిక అధికారులు, ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అంటే డబ్బులు ఇచ్చి కమ్మేస్తే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా కట్టుకోవచ్చు. హైదరాబాద్లో ఏ నాయకుడి పర్మిషన్ అవసరం లేదు, ఎవరు ఏమన్నా కూడా మనకు అవసరం లేదు. అది కోర్టు పరిధిలో ఉన్నా కూడా డోంట్ కేర్. అంటే ఎంత యథేచ్ఛగా ఇంత ఈ ఆధునిక యుగంలోనూ టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత కూడా ఇంత దారుణంగా వాళ్ళు అక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఏంటి? అది డబ్బే కదా. డబ్బు ఉందన్నటువంటి ఆ భావనతో కదా అంత చేస్తున్నారు వాళ్ళు. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు అన్నట్టు. మరి డబ్బు లేనాడు అంటే డబ్బులు ఉన్నాడు ఇంకా మీదకి అవుతాడు, డబ్బులు లేనాడు అంత ఇంకా కిందికైనా. అధికారులు ఖచ్చితంగా ఏదైతే షేర్లింగంపల్లి ఉన్నటువంటి కానామేట్ సర్వే నెంబర్ 11/33, 11/34 ఈ అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో దానిపైన ఒకసారి మీరు సర్వే చేసి మరి అది అక్రమమా కాదా అనేది